వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్. ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయమున యొక్క దేవుని వాగ్దానమును శ్రద్ధగా విని ఆ యొక్క వాగ్దానం ప్రకారం నడుచుకున్నటువంటి మీకందరికీ మరి ఒక మారు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం. కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ఎవరు కటాక్షించగలరు? ఎవరు మన మీద జాలి చూపించగలరు అంటే దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని కటాక్షించగలడు. ఆయన మాత్రమే మన మీద జాలి చూపించగలడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానము వినుతున్నటువంటి ప్రతి ఒక్కరూ వాగ్దానమును అనుసరించి ఈ యొక్క వాగ్దానం ఏమి తెలియజేస్తున్నదో దాన్ని గుర్తెరిగి మనం నడుచుకునే వారమై ఆ విధంగా నడుచుకునే ఆశీర్వాదములను ఇక జీవితంలో ఉన్నతిని పొందుకునేవారుగా ఉండాలని తెలియజేస్తున్నాను. కటాక్షించడం అంటే మనము ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనల్ని కటాక్షించేవారు కావాల్సి ఉన్నది. మన యొక్క పరిస్థితుల నుండి మనల్ని విమోచించే వాళ్ళు కావాలి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా మనల్ని ఆ యొక్క పరిస్థితుల నుండి విడుదల కలగజేసి విమోచన కలగజేసి మనల్ని ఆ యొక్క దుఃఖం నుండి విడిపించి ఆ దుఃఖిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుండి మనల్ని విడుదల కలుగజేసే వాళ్ళు, మనపై కటాక్షించే వాళ్ళు, మనల్ని కరుణించి దయ చూపేవాళ్ళు మనకు ఆ యొక్క దేవాది దేవుడు మాత్రమే. ఏ యొక్క మనుష్యుడు కూడా మనల్ని ఆ యొక్క దుఃఖము నుండి, ఆ యొక్క వేదన నుండి, ఆ యొక్క బాధ నుండి దూరపరిచే వాళ్ళు లేరు ప్రియులారా. కాబట్టి మనుషులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఒక వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నలిగిపోతున్నావో, ఏ విషయంలో వేదన పడుతున్నావో, ఏ విషయంలో ఆవేదన పడుతున్నావో అది ఆ యొక్క విషయాన్ని దేవుని సన్నిధిలో నీవు ఆ యొక్క దుఃఖాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క చూడండి యోవేలు గ్రంథంలో ఆ విధంగా వ్రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇప్పుడైనా సమయం మించిపోలేదు, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చూడండి 4 విషయాలు ఇక్కడ తెలియకపోయాయి. ఒకటి, మొదటగా మనం ఉపవాసం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎటువంటి శోధన గుండా వెళ్తున్నా, ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, కష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఈ యొక్క పరిస్థితుల నుండి నీవు బయటపడలేనేమో అన్నటువంటి ఆ యొక్క దొంగ ఊబిలో కూరుకుని పోయినటువంటి పరిస్థితిలో కూడా నీవు ఉన్నట్లయితే నిన్ను లేవనెత్తువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆదరించేవాడు ఆయనే. కాబట్టి యేసు ప్రభు వారు యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఉపవాసముండి ఉపవాస దినాన్ని ప్రకటించుకోవాలి. రెండవదిగా కన్నీరు విడిచాలి. మనం ఆయన సన్నిధిలో మనం కన్నీరు విడిచాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దుఃఖించుచు ఆ యొక్క మనోవేదనతో మనము ఆ యొక్క హృదయాన్ని కుమ్మరించాలి. మనఃపూర్వకముగా చూడండి, మనఃపూర్వకముగా అంటే హృదయపూర్వకముగా
తిరిగి ఆయన యుద్ధకు రాలి. మనం ఎక్కడైనా తొలగిపోతున్నట్లయితే, ఎక్కడైనా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క వాక్యానుసారం కాకుండా నడుచుకునకుండా లోకం వైపు వెళ్ళి మనం వెళ్తున్నట్లయితే తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ యొక్క పరిస్థితిలో గుండా వెళ్తున్నామో, మనం దేవుని విడిచి పనిచేస్తున్నామా అయితే మనకు దుఃఖమే గతి అవుతుంది. కాబట్టి దుఃఖము నుండి విడుదల కలగజేయాలంటే, వేదన నుండి విడుదల కలగజేయాలంటే మనము ఈ 4 విషయాలు పాటించాలి. ఉపవాసం ఉండాలి, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రావాలి. ఆయన పాద సన్నిధికి మనము తిరిగి వచ్చే వారంగా ఉండాలి. అప్పుడే ఆయన మనకు కనికరించేవాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. చూడండి, మనము అదేవిధంగా 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. మీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడంటే కరుణా వాత్సల్యములు గలవాడు. కరుణ గలవాడు, వాత్సల్యం అంటే ప్రేమ చూపించేవాడు. కాబట్టి శాంతమూర్తియు, అంత మాత్రంగా శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. చూడండి, ఆయన కరుణ గలవాడు, జాలి గలవాడు, వాత్సల్యం అంటే ప్రేమ చూపించేవాడును. శాంతమూర్తి, మన పట్ల శాంతమూర్తిగా ఉండేవాడు. కోపములే ప్రదర్శించకుండా శాంతమూర్తిగా ఉండేవాడు. అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. అత్యంత కృప చూపించేవాడై ఉన్నాడు మన దేవుడైన యెహోవా. దేవుడు ఏ విధమైన అంటే ఆయన లక్షణాలను తెలియజేస్తున్నాడు. చూడండి, కరుణా వాత్సల్యములు గలవాడును. చూడండి, ఎంత మంచి మాట. శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక. చూడండి, తాను చేయనుద్దేశించినటువంటి కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన వస్త్రములను కాదు, మన సమస్యలు వచ్చినప్పుడు మన వస్త్రములను చింపుకున్నాడు కాదు, మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. అంటే హృదయం చింపుకోడంటే హృదయపూర్వకంగా హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని, హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని, హృదయంలో ఉన్నటువంటి అపరిశుద్ధతను, అపవిత్రతను మనం పోగొట్టుకొని ఆయన వైపు తిరగమంటున్నాడు. తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తాను చేయనుద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపడము. నువ్వు ఏ విధంగా ఆ యొక్క దేవుని వాక్యానుసారం కాకుండా నడుచుకుంటూ పాపముల పడి యొక్క దుష్ట సాంగత్యంలో పడి లోకముల పడి నడుస్తున్నావా? అయితే నీ యొక్క దుఃఖములకు, బాధకు ఆ యొక్క పాపమే కారణమైతే, ఆ యొక్క దుష్ట సాంగత్యమే కారణమైతే, చెడు తిరుగులే కారణమైతే, దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడై ఉండి, తాను ఉద్దేశించినటువంటి కీడును చేయక పశ్చాత్తాపడును. కాబట్టి మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరగమంటాడు. కాబట్టి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమునకు అనార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. కాబట్టి ఆయన చేయనుద్దేశించినటువంటి కీడు చేయక మనకు పశ్చాత్తాపడి మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే, ఆయన దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా మన ప్రవర్తనను మార్చుకుని ఆయనకు అప్పగించినట్లయితే, ఆయనకు సరైన చేసినట్లయితే, నీకు సజీవ యాగముగా ఆయనకు మనము ఆ యొక్క స్తుతి యాగమును అర్పించినట్లయితే ఆయన నిన్ను ఆ యొక్క స్థితి నుండి, ఆ దుఃఖము నుండి, ఆ యొక్క వేదన నుండి నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీ పట్ల చేస్తానన్నటువంటి కీడును కూడా చేయక ఆయన మేలును చేసేవాడుగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ యొక్క విషయంలో యోనా యొక్క ప్రవక్తను నినవే పట్టణంలో నాశనం చేయటకు పంపించినట్లుగా చూస్తున్నాం. 40 రోజుల్లో ఈ నినవే పట్టణం నాశనం అవుతుందని యోనా ప్రవక్త ప్రకటించినప్పుడు ఆ యొక్క నినవే పట్టణస్థులందరూ ఎంతో పాపంతో ఘోరమైన పరిస్థితిలో వారు దేవునికి దృష్టికి
ఆ యొక్క పట్టణం ఘోరమైనదిగా ఉన్నది. కాబట్టి ఆ పట్టణాన్ని నశింపచేయాలని దేవుడు ఆలోచించాడు, ఉద్దేశించాడు. అందుకే ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారైతే, గనులైతే, అల్పులైతే, మీ రాజు దగ్గర నుండి చిన్నవారి వరకు ప్రతి ఒక్కరు, పశువులు, నోరు లేని జీవాలు కూడా ప్రతి ఒక్కటి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. ఒకటే మాట, ఒకటే ఏకత్వం. వారికందరికీ ఈ యొక్క కీడు నుండి దేవుడు మా ప్రవర్తన చూసి దేవుడు ఆ కీడును ఉద్దేశించిన కీడును ఆ యొక్క చేయకుండా ఉంటాడేమనేసి వాళ్ళ యొక్క హృదయంలో ఆకాంక్ష, ఆ యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం. కాబట్టి ఆయనపై విశ్వాసం ఉంచి వారి యొక్క క్రియలను మార్చుకున్నట్లుగా చూస్తున్నాం. వారి బలాత్కారములు తొలగించుకున్నట్లుగా చూస్తున్నాం. వారి దుష్కార్యములను చేయకుండా మానివేసినట్లుగా చూస్తున్నాం. అటువంటి క్రియలను మనం చూపించగలిగితే, అటువంటి విశ్వాసాన్ని మనం చూపించగలిగితే, అటువంటి ఏకత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఉపవాసం ఉండి మనం ప్రార్థించినట్లయితే, కన్నీరు ఇచ్చినట్లయితే, నీ యొక్క సమస్య నుండి, నీ యొక్క వేదన నుండి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఆయన వైపు ఇప్పుడైనా తిరిగి రండి అని ఆయన తెలియజేస్తున్నట్లుగా ఉంది. కాబట్టి ఆయన కరుణా వాత్సల్యము కలవాడు, శాంతమూర్తి, మహా కృపగలవాడై ఉన్నాడు, అత్యంత కృపగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన చేయదలిచినటువంటి కీడు చేయక మనకు క్షేమాభివృద్ధి కలగజేసేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపా కనికరం గల మిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనంలో, స్తుతులు, స్తోత్రంలో నైనా. అవును తండ్రి, మీరు ఎంతైనా కటాక్షించేవారునైనా, అవునైనా ఈ యొక్క జాలి కలవారునైనా, జాలి చూపించేవారు తండ్రి. మేమైతే నైనా దుర్మార్గులుగా నైనా మీకు విరోధులుగా తండ్రి ప్రవర్తిస్తూ నైనా, మీకు దూరముగా ఉంటూనైనా, లోకంలో పడి దుష్ట సాంగత్యంలో పడి చెడు తిరుగులు తిరుగుతూనైనా, ఎంతో మా జీవితాలు శరీర ఆశలు నెరవేర్చుకుంటూ తండ్రి ఈ లోకముల పడి ఉన్నటువంటి మమ్మలను తండ్రి ఇప్పటికైనా తిరిగి రమ్మని తండ్రి మీరు తండ్రి వేడుకుంటున్న విధానమునకేనైనా, మీరు రమ్మని తెలిసి సెలవిస్తున్నటువంటి విధానమునకే తండ్రి వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అటువంటి ప్రవర్తన కలిగి ఎందరైతే తండ్రి లోకంలో పడి ఉన్నారో నైనా, నిజ రక్షకుడిని తెలుసుకోలేకుండా తండ్రి వారు దుఃఖంలో, బాధలు, వేదనలో తండ్రి సోదరులు గుండా వెళ్తున్నాయినా, వారికి నలిగిపోతున్నారు తండ్రి. వారి శరీరాలను తండ్రి నలగొట్టుకుంటున్నారైనా, ఆ బిడ్డలందరినీ తండ్రి మీరు తిరిగి రమ్మంటున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు. వారు తిరిగి వచ్చినైనా ఆ యొక్క పాపములను విడిచిపెట్టినైనా, కష్టం కన్నీళ్ళు విడిచుచు దుఃఖించుచు పూర్తిగా ఉపవాసం ఉండి మీ సన్నిధిలో కూర్చొని మిమ్మలను తండ్రి గోజాడిన ఎడల, మిమ్మలను తండ్రి బతిమాలకొని ఎడల తండ్రి మీరు ఆ యొక్క శిక్షను తండ్రి చేయదలిచినటువంటి కీడును చేయక క్షేమాభివృద్ధిని కలగజేస్తానన్న దేవుడవునైనా. అవును తండ్రి, ప్రతి ఒక్కరికి ఆ విధంగా క్షేమాభివృద్ధిని దయచేసి వారిని కూడా తండ్రి మీ మార్గంలో తండ్రినైనా ఆ యొక్క తండ్రి పరలోక మార్గాన్ని తండ్రి వారికి కూడా తండ్రి కలగజేసి వారిని కూడా తండ్రి మీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకొని అంతటి కృపను, దయను మీరు మాపై కుమ్మరిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.